हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। हरि ओम। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधुरैर्वृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ओम श्रीमात्रे नमः। तुलाराशि ఈ రాశి వారికి ఈ నెలలో సంకల్పించినటువంటి యొక్క పనులందు మంచి సఫలత కలుగుతుంది. అంటే ఏదైతే కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారో ఆ కార్యక్రమంలో విజయం జరిగి సంతోషంగా ఆనందంగా ఎగిరి గంతులేసేటువంటి ఒక యోగం కనబడుతోంది. కొత్త పనులకై కూడా ప్రయత్నిస్తారు. ఉన్న పని చేసుకుంటే కాకుండా కొత్త కొత్త పనులు ఏవైనా ఉన్నట్టయితే వాటికి కూడా ఆలోచన చేసి వాటికి కూడా రూపకల్పన చేయడం అనేటువంటి జరుగుతుంది. కొన్ని స్థిరాస్తులు కూడబెట్టుకోవడం కూడా జరుగుతుంది. ఈ స్థిరాస్తులు మీరు ఇతరులకు తెలియకుండా రహస్యంగానే చేర్చుకోవడం అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది తులారాశి వారికి. ఇక పెండింగ్ పనులు అంటే కోర్టు కేసులే కావచ్చు, పోలీస్ కేసులే కావచ్చు, ఇతర భూమి సంబంధించిన యొక్క వ్యవహారాలే కావచ్చు, ఏవైనా కోర్టులో కనుక ఉన్నట్టయితే అవి ఒక కొలిక్కొచ్చి మీకు విజయం జరిగేటువంటి యొక్క ఫలితం కనబడుతుంది. రెండవది, ఇంతకుముందు ఏవైనా కార్యక్రమాలు చేసి మధ్యలో ఆపేసినట్టయితే ఆ పనులు కూడా పూర్తి కావడానికి మంచి ఆస్కారం ఉంది ఈ నెలలో. మీకు కొంతమందితో ఒక మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది ఈ నెలలో మీకు. వారు మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేసి మిమ్మల్ని పైకి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేసేటువంటి ఒకరో ఇద్దరో మంచి వ్యక్తులు మీకు పరిచయాలు ఏర్పడతారు. వారి పరిచయాన్ని చేసుకునేటప్పుడు వారిని క్షుణ్ణంగా ఆలోచించి పరిచయం చేసుకోండి. వారు మీకు మంచి జీవనాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక వ్యక్తులు మీకు తారసపడవచ్చు ఈ నెలలో. మీ ఆలోచనలన్నీ కూడా ఈ నెలలో కార్యరూపాన్ని ధరిస్తాయి. ఆ స్నేహితుల యొక్క ప్రోద్బలం వల్ల మీకు ఉన్నతి జరుగుతూ ఉంటుంది. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు మాత్రం ఎక్కువగా శ్రమపడవలసి వస్తుంది. పట్టుదలతో ఆ కార్యక్రమాలు చేసినట్టయితే మీకు లాభసాటిగా ఉంటుంది, అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది. ప్రయాణాలలో చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు. వాటిని అవి కూడా తొందరగానే సమసిపోతాయి. తొందరపాటుతనం మాత్రం ఎప్పుడు కూడా మీకు పనికిరాదు. తొందరపాటుతనం వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తొందరపాటుతనము లేకుండా నిదానంగా ఆలోచించి కార్యక్రమాలు చేయండి. వాటికి రూపకల్పన చేసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావడానికి ఆస్కారం ఉంది. అవి గరగరికి కహాని ప్రతి ఇంట్లో వచ్చేటువంటి శ్రీమంతుడైనా బీదవాడైనా ఎవరికైనా ఇంట్లో ప్రతిరోజు గొడవలు జరుగుతూనే ఉంటాయి, సమసిపోతూ ఉంటాయి. అలాంటి చిన్న చిన్న కలహాలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాటిని మీ మంచి వాక్కు చేత వాటిని సమరసం చేసుకొని ముందుకు అడిగేయండి. కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మీ బంధువుల యొక్క మిత్రుల యొక్క ప్రోత్సాహం వల్ల వారి యొక్క సలహాల వల్ల ఆటంకాలు తొలగిపోయి సుఖంగా ఉంటారు. కాకపోతే మీ బంధువులలో ఒకరికి, మీకు ఆత్మీయులైన బంధువులలో ఎవరికో కొంత ఇబ్బందులు ఏర్పడి వారిని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు ఏర్పడవచ్చు. లేదా వారి వల్ల మీకే కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. ఆ ఇబ్బందులు తప్పవు కాబట్టి వాటి గురించి ముందే సిద్ధంగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. మీ బంధువుల విషయాల్లో ఎవరో మీకు ఆత్మీయులో ఎవరో వారికి ఒక ఆటంకాలు ఏర్పడుతూ వారి వల్ల మీకు ఇబ్బందులు రావచ్చు. లేదా వారు ఇబ్బందులలో పడితే వారిని ఆదుకోవడం అనేటువంటిది కూడా మీకు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం సహకరించదు. ప్రతి పనికి కూడా ఆరోగ్యంలో ఏదో రకంగా ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. చేసే పనులలో కూడా ఇబ్బందులకరంగానే ఉంటుంది. డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది, కానీ కార్యం సఫలం కాకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అనాలోచితమైన పనులు చేసుకుంటే కష్టాలు మీ అంతలో మీరు కొనుక్కొని తెచ్చుకుంటారు తులారాశి వారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకెయ్యండి.
ఎప్పుడూ భయంగా ఉండడము, ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండడం ఉంటుంది. ప్రతి పని కూడా నిదానంగా చేయండి. భయాన్ని పక్కకు పెట్టేయండి. ఆరోగ్యంగా ఉండండి. మనస్సు ఆరోగ్యంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగానే ఉంటుంది. శారీరకంగా మానసికంగా ధైర్యాన్ని తెచ్చుకోండి. ఆలోచనలతో అడుగు ముందుకేయండి. ప్రతి పనిలో కూడా జాగ్రత్త అవసరం. మొదటి వారం. రెండో వారం చేసేటువంటి యొక్క పనులలో అభివృద్ధి మంచిగా ఉంటుంది. డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది. ఆశించిన లాభాలు చవిచూస్తారు. ఒక ఇల్లు కొనుక్కోవడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇల్లు ప్లాటో మీరు కట్టుకోవడమో, నూతన గృహాన్ని ఏర్పరచుకోవడం అనేటువంటిది జరగడానికి రెండవ వారంలో మంచి అనుకూలమైన వాతావరణం ఉంది. మీరు దాని గురించి ఎప్పటి నుంచో మీ మనసులో ఆలోచన ఉంది. ఆలోచన ఈ నెలలో నెరవేరబోతుంది. చేసేటువంటి ఒక వృత్తి వ్యాపారాల్లో మంచి లాభసాటిగా ఉంటుంది. మీకు ఆనందాన్ని ఇస్తుంది. చేసే పనిలో ఉత్సాహాన్ని కూడా మీకు ఇస్తుంది. అంతేకాకుండా మీరు మన సాంప్రదాయాలందు చాలా శ్రద్ధ చూపిస్తారు ఈ నెలలో. మన భారతీయమైన సాంప్రదాయాలు, మన వంశాచారాలు, వీటి అందు శ్రద్ధ చూపించి ఇంటిలో వ్రతాలు, నోములు లేదా దేవాలయాలకు వెళ్ళి అక్కడ అర్చనలు, అభిషేకాలు ఇలాంటివి చేసుకోవడము ఉంటుంది. ఇతరులను ఆదుకోవడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది ఈ రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఆశించిన లాభాలన్నీ కూడా పొందుతారు. సంతోషంగా ఉంటారు. వృత్తిలో వ్యాపారంలో మీకు ఒక మిత్రుడు సహకారిగా ఉంటాడు. అతని కూడా అందులో కొంత భాగాన్ని, అంటే ఇద్దరు కలిసి చేసుకోవడం అనేటువంటిది, పార్ట్నర్షిప్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరు కలిసి ఆ కార్యక్రమాలు చేసుకుంటారు. ఆ వ్యక్తి మంచివాడే అయి ఉన్నాడు. బంధుమిత్రులతో కూడి వినోదాలకు తీర్థయాత్రలకు ప్రయాణాలు చేయడము, తిరిగి రావడము, ఇంట్లో కుటుంబంలో భార్యను బిడ్డలను సంతోషంగా ఉంచడము, తల్లిదండ్రులను సంతోషంగా ఉంచడం అనేటువంటి జరుగుతుంది మూడవ వారంలో. కుటుంబ సభ్యులందరితో సంతోషంగా ఉండి సుఖ సౌఖ్యాలతో ఉంటూ మానసికంగా మీరు సంతోషపడము, కుటుంబ సభ్యులను మీ మిత్రులను కూడా సంతోషపెట్టడం జరుగుతుంది. బంధువులతో ఆనందంగా ఉంటారు. తీర్థయాత్రలు, దేశయాత్రలు చేసుకుంటూ, విలాసయాత్రలు చేసుకుంటూ సుఖంగా సంతోషంగా ఉంటారు మూడవ వారంలో. ఇక నాలుగవ వారంలో చిన్న కలహాలు రావడానికి ఆస్కారం ఉంది. ఇరుగు పొరుగు వారితో కావచ్చు, మీ మిత్రులతో కావచ్చు, చిన్న కలహాలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వారిని మీ మంచి మాటల చేత తృప్తిపరచండి, సంతోషంగా ఉండండి. కొన్ని అనుకోని ఇబ్బందులు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది తులారాశి వారికి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు పక్కవారి యొక్క సలహాలు తీసుకొని మీ ఆలోచన చేత, అంటే ఇటు భార్యాబిడ్డల సలహాలు, తల్లిదండ్రుల సలహాలు, ఇటు బంధుమిత్రుల సలహాలు తీసుకొని మీదంటూ ఒక ఆలోచనను నిర్ణయం చేసుకొని దాని ప్రకారంగా మీరు నడవలసి వస్తుంది. వారి ఆలోచన కాదు, మీ ఆలోచన కాదు, వారి అందరి సలహాలన్నీ కూడా విని మీదంటూ ఒక నిర్ణయాన్ని చేసుకొని అప్పుడు ఆ కార్యక్రమాన్ని ముందుకు వేసేయండి. సహోదరుల చేత కొన్ని చిన్న కలహాలు రావచ్చు ఆస్తిపాస్తుల విషయంలో. వాటిని మీ మంచి మాటల చేత వారిని సమాధాన పెట్టి దాన్ని మీరు మంచి చేసుకోవచ్చు. ఇక ఆదాయం మంచిగానే ఉంటుంది. కానీ కొద్దిగా ఈ కలహాల వల్ల, చిన్న విషయాల వల్ల మానసికంగా కొద్దిగా కృంగిపోవడం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు ఈ నెలలో సుబ్రహ్మణ్య స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య అష్టోత్తరనామాలు కానీ ప్రతిరోజు పారాయణం చేయండి. ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దయ వల్ల సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఇది శుభం.